వావ్. యా, యాక్చువల్గా ఇది ఇట్లా హలో వెల్కమ్ టు రమ్య స్టాక్ విత్ జోయా. మళ్ళీ కొత్త వీడియోస్తో వచ్చేసిన. యాక్చువల్ కొన్ని రోజుల వరకు ఎందుకు చేయలేదంటే గోల్డీ ఈజ్ నాట్ వెల్. సో ఇది గోల్డీయే, ఎవరో అనుకుంటున్నారు. క్యూట్ గోల్డీ కాస్త ఇట్లా అయిపోయింది. ఎందుకంటే మేమే హెయిర్ మొత్తం క్లీన్ షేవ్ చేయించేసినాం. ఇది చూడండి, ఫుడ్ తినడానికి గోల్డీ ఎంత నకరాలు చేస్తుందో. ఇది పెరుగన్నం అనమాట. పెరుగన్నం యాక్చువల్గా గోల్డీకి పెరుగు అనేది నచ్చదు. సో చాలా కష్టపడి తినిపిస్తూ ఉంటా. యాక్చువల్గా ఇది లీన్ ఎందుకు అయిపోయింది అంటే టిక్స్ అనమాట. మనం వాకింగ్కి తీసుకెళ్తున్నప్పుడు ఆ వాకింగ్ అంటే ఓపెన్ ఏరియా ఉంటుంది కదా, అక్కడ గ్రాస్ కానీ ఏమన్నా ఉన్న ఏరియాస్కి మనం వెళ్తే ఆ గ్రాస్లో ఉన్న టిక్స్ అనేవి, చిన్న చిన్న పురుగులు అనేవి దీని హెయిర్కి స్టిక్ అవుతూ ఉంటాయి. ఆ స్టిక్ అయిన తర్వాత ఎస్పెషల్లీ ఈ రీజియన్లో, ఈ రీజియన్లో ఈ నెక్ దగ్గర, ఈ బెల్ట్ టై చేసిన దగ్గర, ఎక్కడంటే అక్కడ కాళ్ళలో ఈ మిడిల్లో ఇక్కడ టిక్స్ వచ్చేసి అవి ఏం చేస్తే బ్లడ్ని సక్ చేసేస్తూ ఉంటాయి. మ్యాక్సిమం 5 to 10 days. సిమ్టమ్స్ వచ్చేసి మనకి హై ఫీవర్ ఉంటుంది. ఫస్ట్ అన్నం తినడం మానేస్తుంది, తర్వాత హై ఫీవర్ ఉంటుంది. మనకి తెలియదు వాట్ ఈస్ దట్ రీజన్ అనేది. ప్లేట్లెట్ కౌంట్ కూడా డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ జరిగినాయి. ఎట్లా తెలిసింది అంటే వి వెంట్ టు వెట్ ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో వాకింగ్ తీసుకెళ్ళేటప్పుడు గ్రాస్ ఉన్న ఏరియాకి తీసుకెళ్ళకుండా కొంచెం కాన్షియస్ ఉండండి. మన పెట్ ఎంత యాక్టివ్ ఉంటే మనం కూడా అంత యాక్టివ్ ఉంటాం. సో మన పెట్ యాక్టివ్నెస్ అండ్ హెల్దీనెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. పెట్ లవర్స్ అందరికీ కూడా వాకింగ్ తీసుకెళ్ళండి, బట్ గ్రాస్ ఉన్న ఏరియాలలో మాత్రం వాకింగ్ తీసుకెళ్ళకుండా అవాయిడ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ వాచింగ్ మై ఛానల్. అండ్ మా గోల్డీ పాపకి అందరూ విష్ చేయండి, ప్లీజ్ గెట్ వెల్ సూన్ అని. థ్యాంక్ యూ.